నన్ను ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారా? చేతులు ఎత్తద్దు. ఎవరైనా కృంగిదల్లో ఉన్నారా? ఎవరన్నా పోరాడుతూ ఉన్నారా? లైఫ్ అన్నదప్పుడు వి ఆల్ ఫైట్. కొన్నిసార్లు విక్టరీ డేస్, కొన్నిసార్లు టెస్ట్ డేస్. కొంతమంది పరీక్షలు ఉన్నారు, కొంతమంది జయంలో ఉన్నారు, కొంతమంది అందకాని పరిస్థితులు ఉన్నారు, కొంతమంది పడిన పరిస్థితులు ఉన్నారు. అనేక సార్లు దేవుని వాక్యలు చూసినప్పుడు మనం పోరాడే పోరాటంలో మనం ఎదుర్కొనే కలవరాలు అని ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడికి నేను జ్ఞాపకం లేనేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనిపించవచ్చు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, ఎంతోమంది గొప్పవారు కూడా గొప్ప అధికారం కలిగిన వారు కూడా, గొప్పగా దేవుని ద్వారా వాడబడిన వారు కూడా, గొప్ప దైవజనులు అని పిలవబడిన వారు కూడా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని పిలవబడిన వారు కూడా మెనీ టైమ్స్ వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, వారు ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం, వారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం. బైబిల్లోనే చూస్తాం. Why am I telling this? It is not that God will leave you, but sometimes you feel God is far from you. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో. Sometimes people say, I don't feel God. God is not a feeling. He is a spirit. ఈ మాట అర్థమవుతుందా? నువ్వు ఆనందంతో ఉన్నప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్. నువ్వు ఆయనకి దగ్గరగా ప్రార్థనలో ఉన్నప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్. బట్ సమ్టైమ్స్ యూ ఇన్ పెయిన్, నీ జీవితంలో పోరాటంలో, నీ జీవితంలో సమస్యల్లో నీకు ఓటం వచ్చినప్పుడు, నువ్వు పాస్ అవుతానని ఫెయిల్ అయినప్పుడు దేవుడిని నువ్వు అనుభవించలేవు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనుషులు నేను బాధ పెట్టినప్పుడు దేవుడు నా మాట వింటలేదేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిత్యము నీ తోడుంటా. వాగ్దానం చేసిన యేసు ప్రభు మనకున్నాడు. నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివి, ముద్రించబడిన వ్యక్తివి అయితే నిశ్చయంగా నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు. దేవుని వాటిని చూసినప్పుడు యోబు నీతిమంతుడని దేవుడు తానే యోబు గురించి సాక్ష్యం చెప్తాడు. నీతిమంతుడైన యోబు దేవుని సేవించి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడు చెప్తున్నాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఒకసారి చూడాలంటే యోబు గ్రంథము 30:16 నుండి 20 వరకు చదివితే ఆయన అంటాడు, నా ఆత్మ నాలో కరిగిపోయినది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. ఆపద్దినములు నన్ను పట్టుకుని ఉన్నవి, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవట్లేదు. నా ఎముకలు రాత్రంతా విరిగిపోయినట్టుగా నొప్పితో ఉంది. ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా చదవండి ఆ మాట. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. ఎవరంట బురదలోకి తోసింది తెలీదా? కంటిన్యూ చేయండి. నేను ధూళియు బూడిదనైనట్లున్నాను, నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి, నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుడి గురించి. కొన్నిసార్లు మనం డిప్రెషన్లో మనం అనే మాటలు చూడండి. ఏమంటాం? దేవా నాయన నమ్మి ఉన్నది నిన్నే ప్రభు అని చెప్పే వ్యక్తి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు అంటే ఇది లేదు. దేవుడు మనసు మార్చేసుకున్నాడు, దేవుడు కఠినస్తుడు అయిపోయాడు. దేవుడు హాని కోరే దేవుడు కాదు. నమ్ముతున్నారా? దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను మేలైన తలంపులే కలిగి ఉన్నాను కానీ కీడైనవి కాదు. కొన్నిసార్లు దేవుడు పరీక్షించవచ్చు. బట్ డోంట్ గెట్ డిప్రెస్డ్. నీవు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివినప్పుడు, ఈ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, దేవుడు అనేక స్థలాల్లో, అనేక స్థితిగతుల్లో నిన్ను నడిపిస్తాడు కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వాటిలో చూస్తే ఏలియా, ద మ్యాన్ ఆఫ్ గాడ్ అన్న టైటిల్ బైబిల్లో చూడాలంటే రోషం కలిగిన దైవ జనుడు అని పిలవబడతాం. ఏలియా నిరూపిస్తాడు ఎవడి పక్షాన ఎవడు నిజమైన దేవుడు నిరూపిస్తాడు. అంత రోషం కలిగిన వ్యక్తి తన భయముతో కూడిన పరిస్థితుల్లో ఒక స్త్రీ చెప్పిన మాటకి భయముతో పారిపి తను ఏమంటున్నాడు చూడండి. తన డిప్రెషన్ పరిస్థితి ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదివితే, ఏలియా మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నేను పెద్ద ఏం గొప్పని కాదు.
ఇంత మట్టుకు చాలును, ఇంకా చాలు, నన్ను చంపేయి, నా ప్రాణము తీసుకొనుము. నన్ను చంపేయి, నేను చచ్చిపోతా. ఈరోజు చాలా మంది పాడే పాట ఇది, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఎక్కడికి పోతావు? ఏమో, పోతా. అది పోయే స్థలం ఎక్కడికో తెలుసుకుని పో కొంచెం. ఈరోజు చాలా మంది కృంగిదలు కలిగినప్పుడు నేను చచ్చిపోతాను, ఇంకా బ్రతకలేకపోతున్నాను, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ మనుషులు నేను భరించలేకపోతున్నాను. వి గెట్ డిస్కరేజ్, డిప్రెస్డ్ వెరీ ఈజీలీ. ఈరోజు మనుషులు ఒక మాట అంటే పుష్, కొంచెం బెదిరిస్తే పుష్, కొంచెం పొగిడితే పుష్, అన్నీ గాలిలే. కొంతమంది గాలి కొడతనే ఉండాలంట. అంటే తిప్పుతున్నాడు రా అంటే ఆ మాటలకు తుస్సు 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 అంటే పెద్దకి వెళ్తారు మనిషి. ఈ మనుషుల బుద్ధి అది. ఎవడన్నా పొగడలేదా? తట్టుకోలేరు, పొగడతారు. తర్వాత కొన్నిసార్లు పంచర్ అవుతుంది. పంచర్ అయిందా, నేను చచ్చిపోతా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఎలాగున్నాయి మీ తలంపులు, ఎలాగుంది మీ ఆలోచనలు, ఎలాగుంది మీ జీవితము, ఏంటి, ఏ విషయం అది నేను నాకు అవ్వదని చెప్తున్నారు, ఏంటి అది నేను చేసే సరైన, ఇంకా ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నారు. ఈరోజు తరం ఎలాగ ఉన్నారంటే ఏది ఎదుర్కొన్న తరంగా లేరంట, పారిపోయే తరంగా. ఈరోజు కొత్త ఏం కాదు, కానీ అక్కడ ఏలియా ప్రవక్తే అన్ని బయలు ప్రవక్తల్ని చంపిన వ్యక్తి, దేవుని అగ్నిని దింపిన వ్యక్తి, అన్ని గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి. ఒక్క యెజబెలు స్త్రీ చెప్పిన మాటకి, రాణి చెప్పిన మాటకి హల్లని పరిగెత్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చచ్చిపోతాను, ధైర్యం చాలగా, ప్రభు నన్ను చంపేవా అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ చూస్తే, బైబిల్లో చూస్తే, వన్ ఆఫ్ ద సారోఫుల్ సామ్, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే థియోలజన్స్ కౌంట్ ఇట్ యాస్ ద డార్కెస్ట్ సామ్ అంటారు. ఎంతో చీకటి, లేకపోతే బాధ, ఎంతో వేదన కూడిన కీర్తన అని చెప్పినప్పుడు సామ్స్ 88 అంటారు. సామ్స్ 88లో చదివినప్పుడు కోరా కుమారులు రాసిన కీర్తన ఇది. కానీ హెమ్, ఒక కుమారుడు, కోరా కుమారుడు హెమ్, తను రాసిన కీర్తన. ఆయన రాస్తున్నాడు ఏమని? ఇక్కడ 5వ వచనం చదువుతారా అండి? 88:5. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. ఏంటంట? చచ్చిన వారిలో విడువబడిన. ఇంకా ఆయన డిప్రెషన్ స్టేట్లో ఏమంటున్నాడు? చచ్చిన వాళ్ళ సమాధుల మధ్యలో శవంలా పడున్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే, సమాధుల మధ్యలో ఉన్నాను నేను, చచ్చిన స్థితిలో ఉన్నాను నేను. ఇంకా నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకరి వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. ఏంటంట? దేవా, ఇంక నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభా, నీ ద్వారా విడిచిపెట్టబడిన వ్యక్తికి అయిపోయాను. ఇంకో చావులో ఉన్నాను నేను, చచ్చిపోతున్నాను, చచ్చిన వారి మధ్య చచ్చిన వారిలాగా ఉన్నాను, నా బ్రతుకు చచ్చిన రీతిగా ఉంది. మేబీ ఇక్కడ ఉన్నవారు అలాంటి పరిస్థితులు ఉన్నారేమో. యు ఆర్ ఫీలింగ్ గాడ్, మై లైఫ్ ఇస్ డెడ్, మై ఫ్యామిలీ సీమ్స్ డెడ్, మై మ్యారేజ్ లైఫ్ సీమ్స్ డెడ్, మై ఎడ్యుకేషన్ సీమ్స్ డెడ్, మై జాబ్ సీమ్స్ డెడ్. కానీ గాడ్ విల్ లెట్ యూ గో త్రూ వ్యాలీస్. మిమ్మల్ని లోయలో నుండి నడిపిస్తాడేమో, కానీ నీవు నిజముగా ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తివైతే, ఆయన ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, సహవాసం కలిగిన వ్యక్తివైతే, అంధకార లోయలో సంచరించడం నేను భయపడను. ఎందుకంటే నువ్వు నా తోడున్నావు. ఇక్కడ ఏమంటాడు? చచ్చిన వారి మధ్య నన్ను విడిచిపెట్టేసావు ప్రభువా. ఇంకా ఏంటంట? నీ కోపము, చదువుతారండి, అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ ఉగ్రత, తెలుగులో ఉగ్రత, ఇంగ్లీష్ లో యాంగర్. నీ ఉగ్రత నా మీద ఎలా ఉందంట? బరువుగా ఉంది. అండ్ ఇంకా ఏంటి? నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నువ్వే నన్ను ముంచేస్తున్నావు. కొంతమంది ఇదే అంటారు, ప్రభా నువ్వు నన్ను ముంచేస్తున్నావు ప్రభా, ప్రభా నువ్వు నన్ను వదిలేసావు ప్రభా, ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు ప్రభా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు మనం జీవితంలో ఈ ఒంటరి పరిస్థితులకు వెళ్ళచ్చేమో, ఒంటరి పరిస్థితుల్లో మనుషుల ద్వారా తుణీకరించబడిన పరిస్థితులకు వెళ్ళచ్చేమో, జీవితంలో ఎంత ప్రయాసపడినా ఏ ప్రతిఫలం చూడలేని పరిస్థితులకు వెళ్ళచ్చేమో. డోంట్ లూజ్ యువర్ హార్ట్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. కురుంగిజాల నిరుత్సాహపడకండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. ఆల్ దీస్ ఆర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ నేను చూపించేది, బికాస్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యూ కనెక్ట్. ఎందుకంటే మనకున్న మైండ్ సెట్ ఏంటంటే, నేను దేవుడు వెంబడిస్తున్నాను అంటే నాకు ఏ నిరుత్సాహం రాదనుకుంటాం. అందుకని బైబిల్లో చూపిస్తున్నాను, గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా నిరుత్సాహంలోకి వెళ్ళినవారు, కృంగిదల్లోకి వెళ్ళినవారు. ఈరోజు చాలామంది తన్ను తింటున్నారు దెయ్యం దగ్గర, సాతాను నుంచి అణిచివేయబడుతున్నారు. బికాస్ ఆఫ్ యువర్ లోన్లీ ఫీలింగ్, డిప్రెస్డ్ ఫీలింగ్. అపవాది దాడులకి అర్థం కావట్లేదు. యోబు లాంటి నీతిమంతుడిని చూస్తాము, దేవుడు తన శోధించబడటానికి, పరీక్షించబడటానికి అనుమతించినప్పుడు అపవాది చూడండి ఎక్కడైనా గ్యాప్ ఇచ్చాడా?
గ్యాప్ అవ్వాలా. ఒక నాశనం తర్వాత ఇంకో నాశనం, ఒక కీడు తర్వాత ఇంకొక కీడు, ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం, ఒక మనిషి తర్వాత ఇంకొక మనిషి, చివరికి భార్య కూడా దేవుడు దూషించి చావరాదా? ఇంకా ఎందుకు నీ ఇంటగ్రిటీ? మనం చూస్తాం అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు, సొంతవారు, బయటవారు అన్ని మాటలు అయిన తర్వాత ఇంకా ఆయన ఒంటరితనం నుండి దేవుడు ఏదో తప్పు చేశాడన్న కోపం వచ్చింది ఆయనలోకి. అదే మనం ఇందాక చదివాం, నేను జరిగిన ఉన్నాను, నువ్వు మనసు మార్చేస్తున్నావు ప్రభా, నువ్వు మనసు మార్చేస్తున్నావు, మనం మానే ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నీ మూడు మారిపోయింది. దేవుడు ఏమి చెడు కీడు ఉద్దేశించే దేవుడు కాదు, పరీక్షిస్తాడు నిశ్చయం.